Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is నిన్నంతా ఏం చేసావు తీరా స్కూల్ టైం అవుతుంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అండి ప్రతి సెంటెన్స్ని కొద్దిగా తెలుగులో ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. నాగరాజ్ గారు అనుకుంటా. బ్రదర్, అకార్డింగ్ టు యువర్ రిక్వెస్ట్ ఐ డిడ్ ఇట్. ఒక్కొక్క సెంటెన్స్కి మళ్ళీ తెలుగులో కూడా వర్షనించాను. దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే 1 or 2 minutes లెంతీ అవుతుంది వీడియో. అందుకని దాన్ని అవాయిడ్ చేస్తున్నాను అనమాట. మనం చెప్పేటప్పుడు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఉన్నా నేను దాన్ని తెలుగులో మాట్లాడుతున్నాను, అంటే ఓరల్గా చెప్తున్నాను. దాన్ని మీరు ఒకసారి వింటే సరిపోతుంది. అందుకని నేను ఇవ్వలేదన్నమాట. ఓకే, సరే, మీరు అడిగారు కనుక మళ్ళీ నేను తెలుగులో ఇస్తున్నాను. ఇంకొక మేడం కూడా అడిగారు అంతకుముందు. ఓకే, ఎనీహౌ, అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ కామెంట్ ప్లీజ్. ఓకే, లెట్స్ స్టార్ట్. వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ డే ఎస్టర్డే? నిన్నంతా ఏం చేసావు? వాట్ వర్ యూ డూయింగ్, ఏం చేసావు. ఇక్కడ నిన్న అంతా ఏం చేసావు కదా, కాబట్టి ఇక్కడ వర్, వాట్ ఆర్ యూ అనకూడదు. వాట్ వర్ యూ డూయింగ్, నిన్నంతా ఏం చేసావు, నిన్నటి సంగతి, కాబట్టి వర్ అనేది వాడాలి. వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ డే ఎస్టర్డే? నౌ వెన్ ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్. నౌ, ఇప్పుడు, ఎప్పుడైతే స్కూల్ టైం అయిందో ఇప్పుడు యూ స్టార్ట్ డూయింగ్ యువర్ హోంవర్క్. ఇప్పుడు మొదలు పెట్టావు స్టార్ట్ చేయడం. ఇదంతా మనం మార్నింగ్ రొటీన్ అనే సిరీస్లో భాగంగా చేస్తున్నాం అనమాట. మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మార్నింగ్ మాట్లాడతాం. ఓకే, చూడండి రెండో సెంటెన్స్. ఒక రోజంతా వేస్ట్ చేసి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు హోంవర్క్ చేయాలని, ఒక పక్క స్కూల్ టైం అవుతుంటే. ఓకే, అదే సంగతి కానీ ఇంకొక రకంగా మనం మాట్లాడతాం. యు వేస్టెడ్ ద హోల్ డే ఎస్టర్డే అండ్ నౌ యూ రిమెంబర్ యువర్ హోంవర్క్ వెన్ ఇట్స్ స్కూల్ టైం. స్కూల్ టైం అయినప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది. నిన్న రోజంతా వేస్ట్ చేసావు. యూ వేస్టెడ్ ద హోల్ డే ఎస్టర్డే అండ్ నౌ యూ రిమెంబర్, ఇప్పుడు గుర్తొచ్చింది నీకు నీ హోంవర్క్ చేయాలని, అది కూడా స్కూల్ టైం అయినాక. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. నిన్నంతా సమయం ఉంది నీకు, స్కూల్ టైం అవుతుంటే ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నావు. యూ హ్యాడ్ ద హోల్ డే ఎస్టర్డే. యూ హ్యాడ్ ద హోల్ డే ఎస్టర్డే అండ్ నౌ అండ్ ఓన్లీ నౌ when it's time to go to school you start doing your homework. ఇప్పుడు మొదలు పెట్టావు నువ్వు. ఓకే, చూడండి జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేయండి, నిదానంగా పరిశీలించండి, ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ వన్. నిన్నంతా ఏం చేయకుండా ఖాళీగా ఉండి ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నావా, ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంటే. నిన్నంతా ఏమి చేయకుండా ఖాళీగా ఉండి, చూడండి, ఆఫ్టర్ డూయింగ్ నథింగ్ ఆల్ డే ఎస్టర్డే. After doing nothing all day yesterday, now you are doing your homework when it's already school time. ఆల్రెడీ స్కూల్ టైం అయిపోతుంటే ఇప్పుడు మొదలు పెట్టావు, ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నావు. మందలించటం. ఇంకొంచెం వెటకారంగా మాట్లాడాలంటే చూడండి, అబ్బో చూడు, ఓ పక్క స్కూల్ టైం అయిపోయింది, ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేయాలని నిర్ణయించుకున్నావా, ఇప్పుడు డిసైడ్ అయినవా అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు అన్నమాట. లుక్ ఎట్ యూ, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో అంటాం కదా మనం, అట్లా చూడు, మొహం చూడు అంటాం కదా, అట్లా. లుక్ ఎట్ యూ, స్కూల్ టైం ఆల్రెడీ. యూ డిసైడ్ టు డూ యువర్ హోంవర్క్. స్కూల్ టైం అయిపోయాక ఇప్పుడు నిర్ణయించావా నువ్వు, ఇప్పుడు డిసైడ్ చేసుకున్నావా స్కూల్ టైం హోంవర్క్ చేయాలని. దీస్ ఆర్ ఆల్ వెరీ జనరల్ and very regular sentences, all these we do use every day at our homes. So do practice 1 or 2 sentences. You have to pick up only 1 or 2 sentences among all these and do practice well. Anyhow, I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.